హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాఖీ. వెల్కమ్ టు మెరిట్లాండ్ ఆడియో సిస్టమ్స్. సో ఫ్రెండ్స్, చాలా గ్యాప్ వస్తుంది వీడియోస్ చేయడానికి, ఎందుకంటే లాక్డౌన్ టైంలో సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంది, అందుకే కుదరట్లేదు వీడియోస్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి వీడియో ఇది 6.2 యాంప్లిఫైర్, అంటే 6 శాటిలైట్ స్పీకర్స్ అండ్ 2 సబ్‌వూఫర్స్ రన్ అవుతాయి. ఇది మొత్తం 1000 వాట్ ట్రూ RMS పవర్ ఉంటుంది దీనికి. ఇది జనరల్గా ఇప్పుడు నేను చేసింది ఇది యాంప్లిఫైర్ ఒక హైదరాబాద్లో ఒక జిమ్ పర్పస్తో చేస్తాను, జిమ్లో యూజ్ చేయడానికి. నేను దీని ఇంటర్నల్ వ్యూ చూపిస్తాను అండ్ దీని ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ప్రతి ఒక్కటి సౌండ్ టెస్ట్ కూడా చేసి చూపిస్తాను. స్టే ట్యూన్డ్. సో ఫ్రెండ్స్, పైన క్యాప్ తీసేసాను. లోపల మనకున్న కాంపోనెంట్స్ ఇవి. దీంట్లో మెయిన్గా వచ్చేసి ఇది మహారాజా HD ట్రాన్స్ఫార్మర్ 24024 15 amps ట్రాన్స్ఫార్మర్ అండ్ సెకండరీ 12012 1.5 amps. దీనికి మనకు పవర్ సప్లైలో 50 volt 10,000 mAh 4 కెపాసిటర్స్, 3510 మెటల్ డయోడ్ కెపాసిటర్స్. శామ్వా కంపెనీ ఒరిజినల్ క్వాలిటీ. మనకు అవుట్పుట్ కూడా బేస్లో కానీ లేదంటే పంచ్ వచ్చేటప్పుడు ఎటువంటి పవర్ డౌన్ పడిపోవడం కానీ జరగదు. ఇక్కడ మనకు వచ్చేసి టోటల్ 20 FET ICs ఇవి, ట్రాన్సిస్టర్ బేస్డ్ తోషిబా 5200 అండ్ 1943. టోటల్ ఇది విన్నర్ మ్యాట్రిక్స్ కంపెనీ బోర్డ్స్. ఇవి వచ్చి సబ్‌వూఫర్ మోనో బోర్డ్స్ ఫ్రెండ్స్. ఇవి 4 FET మోనో. ఈ 2 మోనో బోర్డ్స్ 2 సబ్‌వూఫర్ ఛానల్స్కి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ స్టీరియో బోర్డ్స్, 3 స్టీరియో బోర్డ్స్, లెఫ్ట్ రైట్ ఛానల్, లెఫ్ట్ రైట్ ఛానల్, లెఫ్ట్ రైట్ ఛానల్. టోటల్ 6 ఛానల్స్ అండ్ 2 సబ్‌వూఫర్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది సబ్ ప్రీ బోర్డు. మన సబ్‌వూఫర్ 2 సబ్‌వూఫర్ ఛానల్స్ కోసం సబ్ ప్రీ బోర్డ్ అనమాట ఇది. నెక్స్ట్ కింద ఉన్నది బేస్ డబుల్ బోర్డు స్టీరియో కోసం, అంటే మిగతా 6 ఛానల్కి బేస్ డబుల్ బోర్డు ఉంది కింద. ఫ్రంట్ నుంచి టోటల్ ఇది మాన్యువల్ అనలాగ్ మోడల్. ఇది ఫస్ట్ లెఫ్ట్ రైట్ అండ్ సెకండ్ లెఫ్ట్ రైట్ అండ్ థర్డ్ లెఫ్ట్ రైట్. ఇది సబ్‌వూఫర్, 2 సబ్‌వూఫర్స్ కలిపి ఒకటే వాల్యూమ్ కంట్రోల్. అండ్ టోటల్ ఈ 6 ఛానల్స్ కలిపి బేసు అండ్ 6 ఛానల్స్ కలిపి ట్రబుల్. ఇది మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్. ఇవన్నీ మనం ఒక లెవెల్లో సెట్ చేసుకొని మాస్టర్ వాల్యూమ్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు వాల్యూమ్ అనేది. ఇది బేసిక్ MP3 మాడ్యూల్, MP3 అండ్ బ్లూటూత్, FM, పెన్ డ్రైవ్ సిస్టమ్ అన్నీ ఉంటాయి, ఆక్స్ అన్నీ. ఇవి డమ్మీ ఫ్రెండ్స్ ఇవి, ఎందుకంటే దీంట్లో యూజ్ లేదు మనకి, ఎందుకంటే యూజ్ చేసేది జిమ్లో, వీటితోటి పని లేదు వాళ్ళకు. ఓన్లీ బ్లూటూత్ అండ్ ఆక్స్ సరిపోతుంది. ఇది ఆన్ ఆఫ్ స్విచ్. బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఫస్ట్ లెఫ్ట్ రైట్, సెకండ్ లెఫ్ట్ రైట్, కింద థర్డ్ లెఫ్ట్ రైట్, మొత్తం టోటల్ 6 ఛానల్స్. అండ్ ఇక్కడ సబ్‌వూఫర్ 1, సబ్‌వూఫర్ 2 పెద్ద టర్మినల్స్, కూలింగ్ కోసం ఫ్యాన్. సో ఫ్రెండ్స్, ఇది టోటల్ మనకు 1000 వాట్ దాకా RMS వస్తుంది. ఈ ట్రాన్సిస్టర్ వచ్చేసి ఇది 50 వాట్ పవర్ IC అనమాట. ఇది 5200 అండ్ 1943 కాంబినేషన్లో. ఈ ఒక పెయిర్ వచ్చేసి మనకు 100 వాట్ RMS వస్తుంది. ఇవి టోటల్ మనకు 10 pairs ఉన్నాయి. 10 pairs ఇంటూ 100 వాట్స్ 1000 వాట్ RMS వస్తుంది. అండ్ సబ్‌వూఫర్స్ కోసం 200 వాట్స్. అండ్ మిగతా ఈచ్ ఛానల్కి, అంటే మిగతా 6 ఛానల్స్కి 100 వాట్స్ అనమాట. 100 వాట్స్ ఇంటూ 600 వాట్స్. ఇవి 600 వాట్స్, ఇవి 400 వాట్స్. టోటల్ 1000 వాట్ RMS. ప్రస్తుతానికైతే సౌండ్ టెస్టింగ్ కోసం ఇప్పుడు ఇవి రెబల్ ఆడియో స్పీకర్ 6.5 ఇంచ్ యూజ్ చేస్తున్నాను, జస్ట్ చెకింగ్ కోసం. అండ్ సబ్‌వూఫర్ వచ్చేసి ఇది నార్మల్ కాపీ మోడల్, JBL కాపీ మోడల్ సబ్‌వూఫర్. ఒకసారి పెట్టి చెక్ చేసాం, చూద్దాం. సో ఆన్ అయింది ఫ్రెండ్స్. బ్లూటూత్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఓకే, కనెక్ట్ చేసి సౌండ్ చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, కాపీరైట్ ఫ్రీ ట్రాక్ ప్లే చేద్దాం, ఎందుకంటే లాస్ట్ టైం ఇలాగే కాపీరైట్ వచ్చేసి వీడియో బ్లాక్ అయిపోయింది. ఓకే, what's left, the storms we chase are leading us, and love is all we'll ever trust.
సో ఫ్రెండ్స్, నేను ప్రస్తుతానికి ఒకటే సబూఫర్ కనెక్ట్ చేశాను. 2 సబూఫర్ నేను పెట్టలేదు, అంటే నాకు ఇప్పుడు అవైలబుల్గా లేదనమాట సబూఫర్. రెండోది పెడితే ఇంకా మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ దీన్ని నేను జిమ్లో సెటప్ చేశాక టోటల్ ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇండివిజువల్గా ఇంకొకటి డెడికేటెడ్ వీడియో చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇలాంటి మోడల్స్ పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. నా ఓన్లీ వాట్సాప్ చేయండి మీరు. ప్లీజ్ కాల్ మాత్రం అసలు చేయకండి. టూ మచ్గా డైలీ టూ మచ్గా వస్తున్నాయి ఫ్రెండ్స్. 200-300 కాల్స్ వస్తున్నాయి డైలీ. ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దీని ప్రైస్ ఎంత, ప్రైస్ డీటెయిల్స్ కానీ, అండ్ షిప్పింగ్ ఎలా, నేను కొరియర్లో పంపించడం కానీ, ఎలా షిప్పింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను వాట్సాప్లో షేర్ చేసుకున్నాను మీకు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్, బాయ్.